హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కోపం లేదు కానీ లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వస్తాయి, 0 సీట్లు వచ్చేలా నేను చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పినట్లే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 0 సీట్లు రావడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద కోపం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఉంది అని అందరూ అనుకుంటున్నారు కానీ అది కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓటమి కన్నా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన 0 సీట్లే బీఆర్ఎస్ పార్టీ పతనానికి, అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ. అందుకే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ, లేకుంటే దేశవ్యాప్తంగా కావచ్చు, ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి గారికి లింకు పెట్టి రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చేస్తున్నారు. సో మొన్నటి వరకు లగచర్ల ఇష్యూ ఏ విధంగా కలెక్టర్ పైన దాడి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారో మనం అంతా చూసాము. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ కావడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి, మహారాష్ట్ర ఎన్నికలు. సో మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో ఓడిపోయిన తర్వాత ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నాయా అంటే, రేవంత్ రెడ్డి గారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అక్కడ ఓడిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రచారం వెళ్ళి చేసిండు, ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో రేవంత్ రెడ్డి అడుగు పెట్టినందుకే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అది అసలు రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఏంది? దేశవ్యాప్తంగా ఎంతో మంది లీడర్లు అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తారు. అసలు అదొక తెలుగు స్టేట్ కూడా కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి గారి ప్రభావం పోనీ ఆంధ్రప్రదేశ్ లో ఉందని అనుకోవచ్చు, ఒకవేళ ఉంటాయి కానీ మహారాష్ట్రలో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఉండదు, చాలా తక్కువ వరకే ఉంటుంది. సరే, రేవంత్ రెడ్డి గారి వల్లనే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఓడిపోయింది ఆయన ప్రచారం చేసినందుకే అని అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సూటి ఒక ప్రశ్న. మరి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నారా, లేకపోతే కేసీఆర్ గారు అడుగు పెట్టినందుకే ఆ యొక్క లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా? కేసీఆర్ కారణం? అంటే కేసీఆర్ అడుగు అంత ప్రమాదకరమా? శని అనుకోవచ్చా దాన్ని? ఏమనుకోవచ్చు? సో మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారికి అక్కడ మహారాష్ట్రకు సంబంధమే లేదు అసలు. తెలంగాణ వరకు రేవంత్ రెడ్డి అంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ప్రభావం కేవలం తెలంగాణ వరకే ఉంటుంది. ఆయన అభిమానుల్లో చెప్పుకోవచ్చు ఆ యొక్క వేరే స్టేట్ లో రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఉంది అది ఇదని. బట్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభావం మాత్రం తెలంగాణ వరకే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరో 2-3 రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఆయన అయ్యిందే సంవత్సరం కూడా కాలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. అప్పుడే ఆయన ఇతర రాష్ట్రాల ప్రచారం, కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆయన ఆహ్వానిస్తారు ఇతర రాష్ట్రాలకు కూడా. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల గారిని విజయం సాధించాలని రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రచారం చేశారు. మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినందుకే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? సో ఆలోచించే ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తే, కేసీఆర్ గారు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు అసలు తెలంగాణలో. కొన్ని 0 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి వల్లనే వచ్చాయా? ఒప్పుకుంటారా మీరు? సో ఇవన్నీ కూడా ఆలోచించండి. సో రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చకుంటే ఆయన పై మాట్లాడండి, కొట్లాడండి, ప్రశ్నించండి. ఎలాంటి బూతులు అలాంటివి మాట్లాడకుండా. ఎందుకంటే అది మన కల్చర్ కాదు, తెలంగాణ కల్చర్ కాదు. సో ఇకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చమని చేసిన అతిపెద్ద మిస్టేక్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువ అయిపోయింది, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సో ఏ రాష్ట్రంలో మన లీడర్ వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో అవన్నీ గమనిస్తున్నారు. పోనీ వాళ్ళు గమనించకుండా ప్రతిపక్ష పార్టీలు మీరు అక్కడ మాట్లాడినే కాస్త కట్ చేసి మరి తెలంగాణ ప్రజలకు అందే విధంగా వాళ్ళు చూసే విధంగా చూస్తున్నారు. అక్కడ వెళ్ళి 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోయినా కానీ అక్కడ వెళ్ళి అన్ని చేశామని చెప్పడం అనేది చాలా బిగ్ మిస్టేక్. అది అలా చేయదు. ఎందుకంటే మీరు వచ్చి సంవత్సరం కాలేదు, మీరు ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేయాలి అనడం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే కనీసం ఒక 3 సంవత్సరాలు వరకన్నా సమయం పడుతుంది, కొన్ని 2 పడుతుంది.
మీరు వచ్చి సంవత్సరం కూడా కాలేదు. ఎన్నైతే మీరు అమలు చేశారో అన్ని చెప్తే అయిపోద్ది గానీ, చేయకపోయినా గాని చేసినామని చెప్పడం అనేది పెద్ద మైనస్. అది మహారాష్ట్రలో మైనస్ అయిందని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు గానీ, అది కాస్త తెలంగాణలో ప్రచారమై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, అరే ఇక్కడ మాకు ఏ గ్యారంటీలు కూడా రేవంత్ రెడ్డి అమలు చేయట్లేదు. చేసినయి ఒకటో రెండో మొత్తం చేసినామని ఎట్లా చెప్తున్నా? ఆయన ఇచ్చిన హామీలేంది? చేసిన పనులేంది? ఆయన పోయి అక్కడ చెప్తున్న ప్రచారం ఏంది? ఇక్కడ ఏం చేయకుండానే అక్కడ చేసినాను ఎందుకు చెప్తున్నా అనేది ఒకటి తెలంగాణ ప్రజల్లో బలంగా వస్తుంది. సో, దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం ఎన్ని చేశామనేది అక్కడ నిజాయితీగా అక్కడ ఇవి చేశామని చెప్పి మిగిలిన ఎప్పటి వరకు చేస్తామనేది అక్కడ డేట్‌తో సహా చెప్తే ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ చెయ్యని పనిని చేసినామని చెప్తే ఇలానే అవుతుంది. సో, అక్కడ రేవంత్ రెడ్డి గారి వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు ప్రచారం ఏం చేస్తారు? ఆ వీడియోలు తీసుకొచ్చి ఆయన అట్లా ప్రకటన చేసినందుకే అక్కడ ప్రజలు నమ్మలేదన్నట్టు ప్రచారం చేస్తారు. సో, ఇప్పటికైనా గాని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆలోచించి మాట్లాడితే బావుంటది. చేసిన పనిని చేసినట్లు ఒప్పుకుంటే బావుంటది. చేయబోయే పనిని ఎప్పటి వరకు చేస్తాము అని చెప్తే బావుంటుంది గానీ, చెయ్యంది వేరే రాష్ట్రాలెళ్లి చేశామని చెప్తే మాత్రం ఈ విధంగానే ఆహ్, బీఆర్ఎస్‌కి ఒక చాయిస్ ఇచ్చినట్టు అవుతుంది ప్రచారానికి.